అకౌంట్స్ పేయబుల్‌లో మీరు అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఫుల్‌గా చేశారు. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ మధ్యలో దీనికి మళ్ళీ ఒక 3 పార్ట్స్ ఉంటాయి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. వెండర్ డౌన్ పేమెంట్స్ ఉంటుంది. వెండర్ మాన్యువల్ పేమెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మీరు 7,00,000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఆ 7,00,000 ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని 3 రకాలుగా అమౌంట్ పే చేయొచ్చు. ఓకే. అవి ఎలా? వెండర్ మాన్యువల్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ ఎఫ్-53. మనం వెండర్ పోస్టింగ్ ఎఫ్-60లో పోస్ట్ చేసాం ఇప్పుడు. వాటికి అమౌంట్ ఇచ్చినప్పుడు అవి 0 చేసేయాలి. ఎఫ్-53లో చేస్తాం. వెండర్ లైన్ ఐటెమ్ డిస్‌ప్లే ఎఫ్-L1Nలో మనం చెక్ చేస్తాం. ఇప్పుడు 3 రకాలుగా మనము అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్, మరొకటి పార్షియల్ క్లియరింగ్, మరొకటి రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. సో, స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియరింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ నువ్వు 10,000తో పోస్ట్ చేసావు. లేదంటే రూ. 1,00,000తో పోస్ట్ చేసావు. 10,000తో పోస్ట్ చేసావు. లేదంటే 1,00,000తో నువ్వు పోస్ట్ చేసావు. ఆ 1,00,000 అట్ ఎ టైమ్ పే చేసావంటే దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. ఆ టోటల్ 1,00,000 అమౌంట్ ఏదైతే నువ్వు పే చేసేసావో దాన్ని 1,00,000 స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 ఉంది. ఇక్కడ 10,000 ఉంది. ఇక్కడ 10,000 ఉంది. టోటల్‌గా మనకెంతవుతుంది? 30,000 ఉంది. ఈ 3 ఇన్వాయిస్‌లు కలిపి 30,000 నువ్వు పే చేయొచ్చు. అలా అయినా స్టాండర్డ్ క్లియరింగ్ చేయొచ్చు. అలాగైనా స్టాండర్డ్ క్లియరింగ్ అనేది చేయొచ్చు. మీ చాయిస్. ఇది ఒక మెథడ్. తర్వాత పార్షియల్ క్లియరింగ్. తర్వాతొచ్చేసి పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్వాయిస్ 10,000 ఉంది. సెకండ్ ఇన్వాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఇస్తున్నాను. థర్డ్ ఇన్వాయిస్ వచ్చి 30,000 ఇస్తున్నాను. టోటల్‌గా కలిపితే 60,000. టోటల్ అమౌంట్ కలిపితే 60,000. వీటిలో నేనేం జేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ 10,000 ఉంది. ఇక్కడ 20,000 ఉంది. ఇక్కడ 30,000 ఉంది. మొత్తం 60,000. 60,000 అయితే నేను 55,000 పే చేయాలి. 55,000 నేను పే చేయాలి. 55,000 నేను పే చేయాలంటే ఈ అమౌంట్ టోటల్‌గా క్లియర్ అయిపోతది. ఈ అమౌంట్ టోటల్‌గా క్లియర్ అయిపోతది. ఈ అమౌంట్‌లో ఓన్లీ 5,000 క్లియర్ అవుతది. అంటే దీన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. దీన్నేమంటారు? పార్షియల్ క్లియరింగ్. లేదు 60,000 ఉంది. 50,000 నేను క్లియర్ చేసేయాలి. అప్పుడు 30,000 క్లియర్ అవుతది. 20,000 క్లియర్ అవుతది. 10,000 మాత్రమే పెండింగ్ ఉంటది. ఇలాగైనా చేయొచ్చు. అట్ ఎ టైమ్ 2 ఇన్వాయిసెస్ క్లియరింగ్. లేదంటే 55 కావాలంటే మూడిటిని సింక్ చేస్తూ ఒకటి మాత్రం పెండింగ్‌లో ఉంటది. రిమైనింగ్ 2 క్లియర్ అయిపోతాయి. అది పార్షియల్ క్లియరింగ్ అంటారు. తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 తీసేస్తే 10,000 ఉంది. ఈ 10,000లో 5,000 మాత్రమే క్లియర్ చేయాలి. ఇంకెంతుంటది? 5,000 ఉంటది. 5,000లో 2,000 మాత్రమే క్లియర్ చేయాలి. ఇంకెంతుంటది? 3,000 ఉంటది. ఇలా హాఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? రెసిడ్యువల్ క్లియరింగ్. ఇప్పుడు, ఇప్పుడు ఈ అమౌంట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెటప్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్. ఓబీ-A3లోకి వెళ్లి మనము ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు అమౌంట్ అనేది క్లియర్ అవుతది. లేకపోతే ఎర్రర్ వస్తది. కావాలంటే చూడండి. ఇప్పుడు ఎఫ్‌బి-60లో మనము ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. టోటల్ 77,00,000 మన దగ్గర ఉంది. ఓకే. ఇప్పుడు ఆ 7,00,000 అమౌంట్ ఎఫ్-53లో మనం క్లియర్ చేయాలి. అప్పుడు ఎలాంటి ఎర్రర్ వస్తదో చూడండి. బ్యాక్ వెళ్తున్నాను. ఒకసారి చూడండి. ఎఫ్‌బి-L1N. ఎఫ్‌బి-L1Nలో మనం వెండర్‌ని సెలెక్ట్ చేద్దాం. లాస్ట్ క్లాసెస్‌లో మనకి ఎంత అమౌంట్ ఉందనేది ఒకసారి చూసుకుందాం. ఎగ్జిక్యూట్. ఎంతుంది మనకు టోటల్‌గా 7,00,000 అమౌంట్ ఉంది. ఈ 7,00,000 అమౌంట్‌లో నేనేం జేస్తానంటే, ఇక్కడ ఒక 50,000 ఇక్కడ ఒక 10,000 ఇక్కడ కూడా 40,000 అంతా కలిపితే 3 ఇన్వాయిసెస్ 1,00,000 అయింది.
ఈ 1,00,000 స్టాండర్డ్ క్లియరింగ్ జేస్తా. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తా ఫస్ట్. ఓకే. ఈ సెషన్ ఇలాగ పెట్టండి. న్యూ సెషన్ తీసుకో. చూడండి ఎక్కువ సేపు ఉన్నింది అంటే సర్వర్ గదా! ఎళ్ళిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను F-53కి వెళ్తున్నాను. వెండర్ మాన్యువల్ పేమెంట్. పోస్ట్ ఔట్‌గోయింగ్ పేమెంట్స్. పోస్ట్ ఔట్‌గోయింగ్ పేమెంట్స్ చూడండి. డాక్యుమెంట్ డేట్. ఈరోజు డేట్ ఇస్తున్నాను. కేజెడ్ మా. క్లియర్ చేయడానికి కేజెడ్. కేఆర్‌కి అపోజిట్ కేజెడ్ గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్. బ్యాంక్ డీటెయిల్స్. ఎస్‌బీఐ బ్యాంక్ 1,00,000 అమౌంట్ ఇస్తున్నాను ఇక్కడ. 3 ఇన్వాయిస్‌లు అట్ ఎ టైమ్ క్లియర్ చేస్తున్నా. వాల్యూ డేట్. వెండర్ ఇన్వాయిస్. వెండర్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ ఐటెమ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎర్రర్ చూడండి ఏం చూపిస్తుందో. ద ఎంట్రీ పాస్1 ఈస్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే. దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే వెండర్‌కి గాని, కస్టమర్‌కి గాని అమౌంట్ క్లియర్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ మనం ఒక సెటప్ చేసుకోవాలి. ఆ సెటప్ ఏంటి అంటే ఓబీ-A3లోకి వెళ్లి లిమిటేషన్ సెట్ చేయాలి. లిమిటేషన్ /n ఓబీ-A3. చేంజ్ వ్యూ కస్టమర్ ఆర్ వెండర్ టాలరెన్సెస్. ఓకే. కంపెనీ కోడ్ ఇవ్వండి. పాస్1 టాలరెన్స్ కూడా పాస్1 ఇచ్చుకోండి. కన్స్ట్రక్ట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. ఇక్కడ లిమిటేషన్స్ అన్నమాట. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇక్కడ. ఇది సెటప్ చేసుకోవాలి. అమౌంట్ ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. అడ్జస్ట్‌మెంట్స్ ఇప్పుడు రూ. 100 ఇచ్చారు. 5% డిస్కౌంట్. 95 ఉంది. 5కి యాడ్ అయ్యి 100 అవుతది. ఒకవేళ 105 ఉంది. 5కి తగ్గించేసి 100 అవుతది. అలా అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నో నీడ్. ఇది క్రియేషన్ చేసుకోవాలి. సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే వెండర్‌కి బ్యాక్ ఎండ్‌లో ఇవ్వాలి. వెండర్‌కి బ్యాక్ ఎండ్‌లో ఇవ్వాలంటే XK02లోకి వెళ్ళాలి. XK02. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసింది ఏదైతే ఉందో XK02. లేకపోతే అమౌంట్ మ్యాచ్ అవ్వదు. అమౌంట్ మ్యాచ్ అవ్వకపోతే క్లియర్ అవ్వదు. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ పక్కన టాలరెన్స్ గ్రూప్ అని ఉంటది. ఇక్కడ ఇవ్వాలి. పాస్‌వర్డ్. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్లి ఎంట్రీ పాస్ చేయండి. పాస్ అవుతుంది. F-53 పోస్ట్ ఔట్ గోయింగ్ పేమెంట్. కేజెడ్. 1,00,000 ఇవ్వండి. వెండర్‌ని సెలెక్ట్ చేయండి. ఎంటర్. చూసారా? ఇప్పుడు లోపలికి వెళ్ళాం మనం. చూడండి. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఎన్నున్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. ఎలా తెలుస్తుంది సార్ అంటే ఇక్కడికి రండి. 1, 2, 3, 4, 5, 6. ఓకే. మనం డిస్‌ప్లే ఫ్రమ్ ఐటెమ్ 1 ఇచ్చాం. 1 వచ్చింది. అమౌంట్ ఎంటర్డ్ 1,00,000. అసైన్డ్ 7,00,000. నాట్ అసైన్డ్ 6,00,000. ఇప్పుడు ఈ 2 అమౌంట్‌లు మ్యాచ్ అయిపోయి ఇది 0 అయిపోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూయల్ క్లియరింగ్. ఇప్పుడు మనం ఏ ఇన్వాయిస్‌లు క్లియర్ చేయాలనుకుంటున్నాం? 50,000, 10,000, 40,000 3 కలిపి చేయాలనుకుంటాం. కాబట్టి ఇవి 3 యాక్టివ్‌లో పెట్టి రిమైనింగ్ అన్ని ఇన్‌యాక్టివ్‌లోకి తీసుకోవాలి. అంటే దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అమౌంట్ తగ్గిందా ఇక్కడ?
మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ అమౌంట్ తగ్గిందా ఇక్కడ? మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి అమౌంట్ మ్యాచ్ అయిపోయింది. 1,00,000, 1,00,000, 0, 0. ఇప్పుడు సేవ్ చేయాలి. డాక్యుమెంట్ 2001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అమౌంట్ క్లియర్. ఈ 3 ఇన్వాయిస్‌లు క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఎఫ్‌బి L1, L లోకి వెళ్ళండి. ఇక్కడికొచ్చి లిస్ట్‌లోకి వెళ్లి రిఫ్రెష్ చేయండి. చూసారా? ఆ 3 ఇన్వాయిస్‌లు కనిపించలేదు. వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చూడండి 6,00,000 కనబడుతుంది. ఓకే. వాటిని చూడాలంటే బ్యాక్ వెళ్లి క్లియర్డ్ ఐటెమ్స్‌లోకి వెళ్లి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా? 50,000, 10,000, 40,000 మూడిటికి కలిపి కేజెడ్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, వెండార్ మాన్యువల్ పేమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. ఇలా గ్రీన్ టిక్‌లు పడతాయి. ఆడికి ఇవి క్లియర్ అయిపోయినాయి అని అర్థం. బ్యాక్ రండి. మళ్ళీ ఓపెన్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇంకా 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఈ 3 ఇన్వాయిసెస్‌లో మొత్తం ఎంతుంది? 6,00,000 ఉంది. 6,00,000లో నేనేం చేస్తానంటే 5,50,000 నేను క్లియర్ చేయాలి. 5,50,000. సో, అప్పుడు పార్షియల్ క్లియరింగ్ ఎలా చేయాలి? పార్షియల్ క్లియరింగ్. మళ్ళీ ఎఫ్-53కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. ఎఫ్-53లో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 5,50,000 క్లియర్ చేయాలి. వెండార్‌ని సెలెక్ట్ చేయండి. ఎంటర్. చూడండి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. అమౌంట్ ఎంటర్డ్ 5,50,000. అసైన్డ్ 6,00,000. నాట్ అసైన్డ్ 50,000. ఓకే. ఇప్పుడు 5,50,000 నేను క్లియర్ చేయాలంటే 3,00,000 పూర్తిగా అమౌంట్ క్లియర్ అయిపోవాలి. 2,00,000 అమౌంట్ పూర్తిగా క్లియర్ అయిపోవాలి. ఇంకా ఆ 1,00,000లో 50,000 మాత్రమే క్లియర్ అవ్వాలి. సో, ఇప్పుడు స్టాండర్డ్ ఇచ్చాం. ఇప్పుడు పార్షియల్ సెలెక్ట్ చేయండి. పార్షియల్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. సెలక్షన్ చేస్తానే ఇక్కడ ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే అమౌంట్ ఈ ప్లేస్‌లోకి వచ్చేస్తుంది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు 1,00,000లో 50,000 మనం క్లియర్ చేయాలి. ఈ రిమైనింగ్ మాత్రం ఫుల్ పేమెంట్స్ ఇచ్చేయాలి కాబట్టి జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇన్వాయిస్‌లో 2 టైమ్స్ ప్రెస్ చేయండి చాలు. ఆటోమేటిక్‌గా 50,000 మైనస్ అయిపోయింది. కింద చూడండి మ్యాచ్ అయిపోయింది అమౌంట్. అమౌంట్ ఎంటర్డ్ 5,50,000 అసైన్డ్ 5,50,000 నాట్ అసైన్డ్ 0, 0. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు మనం చేసేది పార్షియల్ అమౌంట్ ఇలా ఓపెన్ అవుతుంది. మధ్యలో ఓపెన్ చేయండి ఒకసారి. టెక్స్ట్ ఒకటి ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చి సేవ్ చేయండి. క్లియర్. డాక్యుమెంట్ 2002 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పార్షియల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్‌బి-L1కి వెళ్ళండి. ఇక్కడికి వెళ్లి లిస్ట్‌లోకి వెళ్ళండి. రిఫ్రెష్. చూసారా? ఓన్లీ మనకి 50,000 మాత్రమే కనబడుతుంది. 1,00,000లో హాఫ్ అమౌంటే కదా క్లియర్ అయిపోయింది. కాబట్టి హాఫ్ అమౌంట్ మాత్రమే ఇక్కడ కనబడుతుంది. కేఆర్, కేజెడ్. ఇప్పుడు క్లియర్ ఏంటి చూడాలంటే బ్యాక్ వెళ్ళండి. క్లియర్డ్ ఐటెమ్స్‌లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇక్కడ 1,00,000, 2,00,000, 3,00,000 3 కలిపితే 5,00,000 కనబడుతుంది. ఇంకా 50,000 కనిపించట్లేదు. అక్కడ ఉంది కదా పెండింగ్. ఆ ప్లేస్‌లో ఉంటది. ఓకే. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 1,00,000లో 50,000 మన దగ్గర ఉంది. ఆ 50,000లో ఒక 30,000 క్లియర్ చేస్తా. రెసిడ్యువల్ క్లియరింగ్. దాన్నేమంటారు? రెసిడ్యువల్ క్లియరింగ్ అని చెప్తారు. ఇక్కడ రెసిడ్యువల్ క్లియరింగ్. చూడండి. -53కి వెళ్ళండి. 30,000 ఎంటర్. ఓకే. సో, ఇప్పుడు అమౌంట్ ఎంటర్డ్ 30,000 అసైన్డ్ 50,000 నాట్ అసైన్డ్ 20,000 ఓకే. ఇప్పుడు ఆ 50,000 అనే అమౌంట్ 1,00,000లో ఉందా? 50,000లో ఉందా అండి? చెప్పండి.
మన దగ్గర 50,000 ఉంది ఔట్‌స్టాండింగ్. ఇది 1,00,000లో ఉందా? లేదంటే ఇది ఈ అమౌంటా? ఏదండి? చెప్పండి. ఎనీవన్? ఎక్కడుంది అమౌంట్ అది? ప్రదీప్, శ్రీను, లక్ష్మి, లాస్య ఎక్కడుందమ్మా అమౌంట్ అది? 50,000లో ఉందా? లేదంటే 1,00,000లో ఉందా అమౌంటు? ఓకే. ఇప్పుడు పార్షియల్ అయిపోయింది గదా! రెసిడ్యువల్ సెలెక్ట్ చేసుకోండి. రెసిడ్యువల్. ఆ అమౌంట్ ఎక్కడుందంటే 1,00,000లోనే ఉంది. ఈ 1,00,000 మీద జస్ట్ మీరు 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా -20,000 అని అదే వచ్చేస్తది. చూడండి 30,000, 30,000 జీరో. సేవ్ చేయండి. దీన్ని ఓపెన్ చేయండి. వెండార్ ఇన్వాయిస్‌ని ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఓన్లీ 20,000 ఉంటది చూడండి. ఎఫ్‌బీఎల్1 ఎళ్ళకెళ్ళండి. నెక్స్ట్ రిఫ్రెష్. చూసారా? ఓన్లీ 20,000 మాత్రమే ఉంది. ఈ 20,000ని స్టాండర్డ్ అయినా చేయొచ్చు, పార్షియల్ అయినా చేయొచ్చు, రెసిడ్యూవల్ అయినా చేయొచ్చు. మళ్ళీ ఎఫ్-53కి వెళ్ళండి. టోటల్ క్లియర్ చేద్దాం. చూసారా? 20, 20 మ్యాచ్ అయిపోయింది. 0, 0 సేవ్. ఇప్పుడు వెళ్ళండి ఇంగ ఎఫ్‌బీఎల్1కి ఎల్1 ఏముండదు ఇగ. క్లియర్. నో ఐటెమ్స్. ఇప్పుడు క్లియర్ ఐటెమ్స్‌లోకొచ్చి చూడండి. ఎగ్జిక్యూట్ ఇలా. ఇలా అమ్మా. దీన్ని వెండర్ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూయల్ క్లియరింగ్ అంటే ఇలా చేస్తాం. ఓకే గైస్. క్లియరా? ఎనీ డౌట్స్? ఓకేనా? డన్ అమ్మా. అవి చేసేసేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. టుమారో వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే? డన్ గైస్. బాయ్.